आदाब नाजरीन, IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। शहर हैदराबाद में वाक़े रेलवेज़ के एडिशनल DGP संदीप शांडालिया की सरकर्दगी में रेलवे पुलिस ने आज एक इत्तला पर कार्रवाई करते हुए बेगमपेट रेलवे स्टेशन से गांजे की स्मगलिंग करने वाले 4 अफराद को हिरासत में लेकर 80 किलो गांजे के 7 थैले जब्त कर लिए, जिनकी मार्केट वैल्यू 4 लाख रुपए बताई गई है। गिरफ्तार शुदा लोगों के नाम ये बताए गए: 23 साल उड़ीसा का साकिन विक्की मोहंती, वहीं का एक और नौजवान 22 साल तूफान कुमार सतपति, इनके साथ 2 और नौजवान भी शामिल थे। इब्तदाई तफ्तीश पर इन्होंने कबूला कि कम दामों से गांजा खरीद कर ये लोग उसे गुजरात ले जा रहे थे, लिहाजा मजीद तहकीकात भी शुरू कर दी गई है। ప్రయాణికుడు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో తర్వాత రైల్వేలో నిషేధించబడిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో స్మగ్లింగ్ కానియకుండా చూడాలని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మా సిబ్బందిని వీటిని అరికట్టడానికి తర్ఫీదిస్తూ సూచనలు ఇస్తూ దానికి అనుగుణంగానే మేము రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా యొక్క DSP రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి గారు మరియు వారి యొక్క టీం శ్రీరాములు, ప్రమోద్ కుమార్ SI మరియు RPF యొక్క సహకారంతో చౌదరి గారు వారి యొక్క టీం వాళ్ళ SI వీరి యొక్క సహకారం మరియు యొక్క మా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్స్ దాసనాయక్, కొమరయ్య వారి యొక్క సిబ్బందితో మేము ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించుకొని దీనిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, ఈ యొక్క అక్రమ గంజాని మేము అరికట్టాలనే ఉద్దేశంతో ఒక పకడ్బందీగా ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగానే దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకున్నాము. నిన్న బేగంపేట్ రైల్వే స్టేషన్లో దాదాపు 4 వ్యక్తులు గంజాయితో ఉండగా వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. వారి నుండి దాదాపు 80 కేజీలు, అంటే వీటి విలువ సుమారు 4 నుండి 5 లక్షలు. దానికి ఇంకా సికింద్రాబాద్లో కూడా ఇంకా 10 కేజీలు గంజాయిని కూడా పట్టుకున్నాం. ఆ వ్యక్తి ఢిల్లీకి సరఫరా చేస్తున్నాడు. ఇక్కడ 4 పట్టుకున్న ఈ వ్యక్తులు గుజరాత్కి, అంటే ఈ ఒరిస్సా నుండి తీసుకొని గుజరాత్కి పోరబందర్ ఎక్స్ప్రెస్ ద్వారా తరలించాలని చూశారు. ఇప్పుడు ఎవరికి వీళ్ళు ఇస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చింది, వాటిని అన్నీ కూడా క్షుణ్ణంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వ్యక్తులు కానీ సరఫరా చేసిన వ్యక్తులను కూడా మేము అతి త్వరలో టీం ఫామ్ చేసి కస్టడీలోకి తీసుకుంటాము. మొట్టమొదటిది కేసు దాదాపు 80 కేజీలు 90 కేజీలు గంజాయిని మేము స్వాధీనం చేసుకున్నాము. దీనికి చేసిన మా యొక్క DSP వారి టీం, మా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, శ్రీనివాసులు, దాసనాయక్, వీళ్ళ కొమరయ్య, RPF వీళ్ళందరినీ అభినందిస్తూ गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।